హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఒక అందమైన క్రోటన్ ప్లాంట్ని రమ్ములో నాటుకుందాము. గార్డెన్ వేస్ట్తో మట్టితో రమ్ము నింపుకుని ఈ అందమైన క్రోటన్ ప్లాంట్ని నాటుకుందాము. అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ చేస్తున్నాను. రమ్ము అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేసాను. ఇప్పుడు మట్టి పోసుకుందాము. మట్టి పోసాం కదండి, గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేసుకుందాము. గార్డెన్ వేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి పర్పుల్ హార్ట్. ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది. గార్డెన్ వేస్ట్ వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. పర్పుల్ హార్ట్, వామాకు కొమ్మలు గట్టిగా ప్రెస్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ మట్టి పోసుకుందాము. మట్టి పోసాం కదండి, గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మనం మట్టి పోసిన గార్డెన్ వేస్ట్ వేసిన గట్టిగా ప్రెస్ చేయాలండి. ఎందుకంటే మనం వేసిన గార్డెన్ వేస్ట్ అంతా కంపోస్ట్ అవ్వాలి. చూడండి ఈ క్రోటన్ ప్లాంట్ ఎంత అందంగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ క్రోటన్ ప్లాంట్. అందుకనే మన టెర్రస్ గార్డెన్లో నాటుతున్నాను. ఈ మొక్క చాలా బాగుంటుందండి, మంచి ఆక్సిజన్ ప్లాంట్. ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేస్తున్నా. మనం లేయర్గా వేసుకుంటూ వెళ్ళాలండి. మట్టి వేసిన తర్వాత గార్డెన్ వేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ మట్టి పోసుకోవాలి. అట్లా లేయర్గా వేసుకుంటూ రావాలి. గార్డెన్ వేస్ట్ వేసాం కదండి, గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మట్టి పోసుకోవాలి మనం. ఇలా లేయర్గా వేసుకుంటూ రావాలండి. అప్పుడు మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ గార్డెన్ వేస్ట్ వేసుకుందాము. వాము కొమ్మలండి, మనం అలాగే వేస్తే మళ్ళీ మొక్క వచ్చేస్తుంది. అందుకని అన్ని తుంచి వేస్తున్నాను. అలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి, మనం మట్టి పోసినా కానీ గార్డెన్ వేస్ట్ వేసినా కానీ. ఇప్పుడు మళ్ళీ మట్టి పోస్తున్నా. గార్డెన్ వేస్ట్ వేసాక మట్టి పోసాం కదండి, మట్టిని కూడా గట్టిగా ప్రెస్ చేశాను. ఇప్పుడు కొంచెం మట్టి పోసుకుందామండి. మట్టి పోసాక మనం మొక్కను నాటుదాము. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి మట్టి పోసిన తర్వాత. ఇప్పుడు మనం మొక్కని నాటుదాము. మనం 30 భాగం నింపామండి గార్డెన్ వేస్ట్తో మట్టితో. ఇప్పుడు మొక్కను పెట్టి మట్టి పోసుకుందాము. ఇంకా సరిపోతుందండి, ఎందుకంటే మనం మొక్కను నాటాలి కదా. మొక్కను నాటిన తర్వాత ఇంకా మట్టినే పోయాలి. పెట్టేశానండి రమ్ములో. ఇంకా మట్టి పోద్దాము.
మొక్కని పెట్టానండి. ఇంకా మట్టి పోసుకుందాము. ఇంకా నిండుగా పోసేద్దామండి మట్టిని. మట్టి పోసాం కదండి, గట్టిగా ప్రెస్ చేయాలి. మొక్క పెట్టాం కదా, ఇంకా నిండుగా పోయాలి మట్టిని. చూడండి మొక్క ఎంత అందంగా ఉందో. ఇది క్రోటన్ ప్లాంట్ అండి. గార్డెన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన గార్డెన్ చాలా అందంగా ఉంటుందండి ఈ క్రోటన్ ప్లాంట్ ఉంటే. క్రోటన్ ప్లాంట్స్ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి. చాలా రకాల్లో ఉంటాయి క్రోటన్ ప్లాంట్స్. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈజీ మెయింటెనెన్స్ అండి. వాటర్ పోస్తే చాలు బాగా పెరుగుతాయి. ఈ మొక్క చూడండి ఎంత హైట్గా పెరిగిందో. అందుకని రమ్ములో వేయాల్సి వచ్చింది. పెద్ద మొక్క అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. నాకైతే చాలా నచ్చిందండి. అందుకనే మన టెర్రస్ గార్డెన్లో నాటుతున్నాను. ఇప్పుడు మళ్ళీ మట్టి పోసుకుందాము నిండుగా. ఇంకా నిండా పోయాలండి మట్టిని, రమ్ము నిండా. ఇంకా 2 బొచ్చెలు పడుతుందండి మట్టి రమ్ము నిండాలంటే. పోస్తున్నా మళ్ళీ మట్టి. ఈ మట్టిని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మనం. గట్టిగా ప్రెస్ చేస్తూ మట్టి పోస్తూ ఉండాలండి మనం. మట్టి పోసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలి. మళ్ళీ మట్టి పోసుకోవాలి, మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. అలాగా రమ్ము నింపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పోస్తున్నా మట్టిని. ఇంకా నిండిపోతుందండి ఈసారి పోస్తే. ఇంకా సరిపోతుందండి మట్టి. రమ్ము నిండిపోయింది. మనం వేసిన గార్డెన్ వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిపోతుంది. మట్టిని కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలండి. 50% మట్టిలో 30% కంపల్సరీగా కంపోస్ట్ ఉండాలి. 10% ఇసుక, 10% వరిపొట్టు, కొంచెం వేపపిండి ఉండాలండి. ఏ మొక్కని నాటాలన్నా కూడా మట్టిని అలా కలిపి పెట్టుకోవాలి. క్రోటన్ మొక్కని నాటేసామండి రమ్ములో. ఇంకా హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మన గార్డెన్లో. ఇప్పుడు ఈ మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము. క్రోటన్ ప్లాంట్కి ఒక పక్క మందారాలు. చూడండి మందారాలు ఎలా ఉన్నాయో. బ్యూటిఫుల్గా ఉందండి మందార మొక్క. చాలా మందారాలు కోసానండి, ఇంకా ఉన్నాయి మొక్కకి. ఈ మొక్క చుక్కమల్లె. ఇప్పుడు నాటామండి ఈ క్రోటన్ ప్లాంట్ని. ఇటువైపు ఎడేనియం, మందారాలు, ఎడేనియం మధ్యలో క్రోటన్ ప్లాంట్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లాంట్ అయితే. ఇప్పుడే కదండి నాటాము, కొంచెం డల్గా ఉంది. మనం వాటర్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దాము. నాలుగు మొగ్గులు ఇద్దాము. ఇప్పుడే వేసాం కదండి మొక్కని, అందుకని 4-5 మొగ్గులు ఇవ్వాలి. రోజు వర్షాలు చెప్తున్నారండి. మాకు మాత్రం ఒక్కసారి పడిందండి వర్షం. ఇంకా మంచి ఎండలు. ఇంకా డల్ అవుతాయండి మొక్కలు. ఇంకా మనం లిక్విడ్స్, కంపోస్ట్లు ఇస్తున్నాం కాబట్టి హెల్దీగా పచ్చగా ఉంటున్నాయండి మన గార్డెన్లో మొక్కలు. లేదంటే ఈ ఎండలకి డల్ అయిపోయాయి, చాలా మొక్కలు చనిపోయాయండి. మాకు చాలా ఎండలు. మీరు కూడా మొక్కల్ని నాటుకోవాలి అంటే ఇలానే ట్రై చేయండి.
గార్డెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏది ఉంటే అదండి మీ దగ్గర, దాంతో మట్టితో లేయర్గా నింపుకుంటూ మొక్కను నాటండి. అప్పుడు మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది.